కోడిగుడ్డు ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను. అంటే కోడిగుడ్డు మామూలు ఉడకబెట్టింది కాదు, ఫ్రై. కోడిగుడ్డు పొరుటు కాదండి, కోడిగుడ్లు అదే. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ అందులో గుడ్డు కొట్టి వేస్తాం. గుడ్డు కొట్టి వేయాలండి. ఎగ్ ఫ్రై కర్రీ అంటారులే దీన్ని. ఎగ్ ఫ్రై కర్రీ కూడా అంటున్నారు దాన్ని. అవునా? ఎగ్ బజ్జీ కూర అంటారు. అంటే నేను 2-3 అంటాం చూసాను, నాకు దాని పేరు అంత తెలియదు. ఫ్రై కర్రీ. పొరిటి అంటే అది వేరు. అవును. ఎగ్ ఫ్రై అచ్చంగా ఎగ్ కర్రీ ఫ్రై అంటే ఇది ఇప్పుడు మనం చేసేది. ఓకే, ఉల్లిపాయ కట్ చేస్తావు? ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుంటానండి. 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇదిగోండి ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు 2, ఒక పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కోస్తున్నావా? ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. అన్ని ఉల్లిపాయలు టమాటాలు కోసుకున్నాను. ఒక పచ్చిమిరకాయ కోసావు? పచ్చిమిరకాయ అంటే మనం ఎక్కువ పచ్చిమిరకాయ తినకూడదు కదా అని తగ్గించేసాను. అయితే ఈ కట్ చేసాను. కొంచెం కాలిన తర్వాత నూనె పోసి ఇది మగ్గిన తర్వాత అప్పుడు అది ఎట్లా చూపిస్తాను. కోడిగుడ్డు పగలగొట్టేస్తారు. అదే అవి మగ్గిన తర్వాత టమాటాను ఉల్లిపాయ కోడిగుడ్డు కొట్టి ఉప్పు కారం కలిపేస్తారు అందులో. బాగుంటుంది అసలు, సూపర్ టేస్ట్ వస్తుంది. కోడిగుడ్డు కూర కన్నా ఇదే బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత చక్కగా గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. మగ్గుతుందా? కొంచెం కరివేపాకు కూడా వేసాను. నిన్న ఆదివారం పిల్లలందరూ వచ్చారు కదా, సందడిగా కాసేపు సాయంత్రం దాకా ఆడుకొని ఆ బుడ్డ పిల్లని ఆడిస్తాకి వచ్చారండి. ఎవరో వచ్చింది? మా చెల్లెళ్ళ పిల్లలు. 2 పిల్లలు అండి, చదువుకుంటున్నారు వాళ్ళు. ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. సరదాగా వచ్చారనమాట. వీళ్ళ అన్నయ్య కొడుకు కూడా వస్తూ ఉంటాడు. మా చక్కగా ఉంటారు, అసలు పిల్లని కూడా వదలరు. మా మనవరాలు అంటే చాలా ఇష్టం అండి. మా చిన్న మనవరాలు అదే మా చెల్లెళ్ళ అమ్మాయి ఇద్దరికి చాలా బాగా ఎత్తుకొని చాలాసేపు ఉండి సరదాగా వెళ్ళాను. నిన్నంతా సందడి సరిపోయింది మాకు. వాళ్ళు వెళ్ళాగానే ఇవాళ మేము బిక్కు అంటా అన్నట్టు అనిపించింది. అంటే 4 ఉంటేనే సందడిగా బాగుంటది. అవును. మా అక్కలు చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, 2 పిల్లలు ఆడపిల్లలండి. ఎక్కువ నా దగ్గర ఉండేవాళ్ళు. చిన్నప్పుడు సరదాగా ఉండేవాళ్ళు. పిన్ని పిన్ని అనుకుంటా. నేను మా అక్కల పిల్లలు పిన్నే, మా అక్కల పిల్లలు వాళ్ళ మా చెల్లెల పిల్లలు. వాళ్ళు కూడా చిన్నప్పుడు నా దగ్గరే ఉండేవాళ్ళు, బాగుండేవాళ్ళు సరదాగా. ఇప్పుడు ఎవరి కాళ్ళకి పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి ఇది వరకు అంత స్కూళ్ళు వాళ్ళ హడావుడ వాళ్ళకి ఉంటుందండి. అసలు నన్ను మాత్రం చాలా ప్రాణంగా పిన్ని పిన్ని అంట బాగుంటారు. మా 2 పిల్లలు కూడా, మా అక్కల పిల్లలు, మా చెల్లెల పిల్లలు, పెద్దమ్మ అనుకుంటా. బాగా వాళ్ళ అమ్మ కన్నా కూడా నేనంటే ఇష్టం వాళ్ళకి. చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు కూడా చాలా మా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. అంత ఇష్టం అనమాట పిల్లలంటే. వాళ్ళు ఎప్పుడైనా వస్తా ఉంటుంటే నాకు బాగుంటది. కొంచెం ఏంటంటే హుషారు. వాళ్ళు కాలేజీలకు వెళ్ళి కూడా పాపం వాళ్ళకి ఏదో వర్క్ ఉంటుంది, రాలేకపోతున్నారు. ఇంకా రావడానికి కుదరట్లేదు. కాలేజీలు మా అక్కల పిల్లలకి చిన్న పిల్లలు 2 స్కూల్ పంపించుకోవడం, ఇంకా ఆడవాళ్ళు ఉండి రావట్లేదు. అయితే రాకుండా ఉండరండి, వాళ్ళు కూడా బాగానే వస్తూనే ఉంటారు. అవును. ఆగిందా? టమాటా వేసేస్తావా?
అది అంతా మగ్గినాక అప్పుడు వేస్తావు గుడ్డు. ఆ. మా అబ్బాయి పెద్ద ఈ జాబులో పోయి పనికి వెళ్ళిపోయి మా అబ్బాయి జాబ్లో ఉండి ఆయన ఇంటి దగ్గర ఉండకపోవటం, ఇక మేము ముగ్గురం అయిపోయామండి. మా పాప ఇంకా మేము ముగ్గురం అయిపోయాము. వాళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. అది మా బాబు ఇప్పుడు ఒకసారి వస్తాడు. ఈ పండుగల టైంలో అయితే అసలు కుదరదు ఆయనకి. పండుగల టైంలో అసలు రావటానికి కుదరదు. వచ్చి నెల పైన అయింది. ఆయన వచ్చిన 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అందుకని ఎక్కువ ఉండడండి. మేమే ఉంటాం. అలా అలవాటు అయిపోయి ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు నాకు సరదాగా అనిపించింది. మా అబ్బాయి వస్తే పండగ అండి. వంటలు గంటలు బాగా చేసుకుంటాము. ఇక మా అమ్మాయి మేమే కదా, ఎక్కువ తినదు ఏమి. ఆయన ఏది వండినా తినేస్తాడు. మా అమ్మాయి ఎక్కువ తినదండి. ఏమి వండి పెట్టినా మా అబ్బాయి అడిగి మరీ వండించుకొని తింటాడు. అమ్మ అది వండు ఇది వండు అది ఇది అని చెప్తాడు. బిర్యానీ చేయమన్నది అని బాగా అడిగి తింటాడు. మా అబ్బాయి వస్తే మాకు సరదాగా ఉంటుందండి. మరి ఈ నెలాఖరులో ఈ నెలలోనే ఎప్పుడు వస్తానన్నాడు. అదే కొంచెం పని అయిపోయిన తర్వాత వస్తాలేమా, కొంచెం హడావుడిగా ఉంది, బిజీగా ఉన్నాము అని చెప్పాడు. ఎందుకంటే ఈరోజు చెప్పానండి, మా అమ్మ ఉన్నప్పుడు మేమంతా చాలా సందడిగా సరదాగా పిండి వంటలు వండుకుంటూ చాలా సరదాగా ఉండేవాళ్ళం. మేము అమ్మగారు చనిపోయిన కాడి నుంచి ఎవరి కాలం అయిపోయాము. అది వస్తా ఉంటాం కానీ వెళ్తా ఉంటాం. నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు. అట్లే మా అమ్మ ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. మా చెల్లెల పిల్లలైతే ఈయన అసలు పెద్దనాన్న అని అసలు వదలరు. చిన్నప్పటి నుంచి మా మనవరాలు ఎంత చూసారా, అంతప్పటి నుంచి ఈయన ఎత్తుకున్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఎత్తుకుంటాను. ఈ మధ్య కొంచెం కాలేజీలకు వెళ్ళి వాళ్ళ చదువుల్లో పడి సరిగ్గా రావట్లా. చదువులు అయ్యి పెద్దనాన్న బాగుంటారు. ఈయనతోనే అసలు చాలా సరదాగా ఉంటారు. అవన్నీ ఏంటంటే చాలా బాగుండేదండి. అప్పుడు మేము మా ఇంట్లో ఉండేవాళ్ళము. సొంత ఇంట్లో ఉండేవాళ్ళం. చిన్న ఇప్పటికీ ఉంది. అది చిన్న ఇల్లు అయినా కానీ మా సొంతలు కాబట్టి 15 మంది 18 మంది అలా సర్దుకొని పడుకుని ఉండడం, అందులోనే ఉండడం సరదాగా. అందరూ అందులోనే ఉండేవాళ్ళు. సరదాగా ఉండేదండి. కారం వేస్తున్నాను. చాలే మంట. ఈ కారం మంట ఎక్కువ మార్చేద్దాం ఈసారి. ఇక్కడ నుంచి మనం మాది చిన్న ఇల్లేనండి. ఈసారి మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు. హోమ్ టూర్ పెడతాం. హోమ్ టూర్ అది ఇది 2 చూపిస్తాం. ఇది వేస్తాం. వేసే గుడ్డు అడుగంటకుండా ఒక చుక్క నీళ్ళు పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఒక రవ్వ నీళ్ళు పోసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కోడిగుడ్లు కొట్టి పోస్తానండి. ఈ కూర చాలా బాగుంటదండి. చాలా మా ఇంట్లో ఇష్టంగా తింటారు. మా బాబు అయితే బాగా ఇష్టంగా తింటాడు. మా అబ్బాయి చాలా ఇష్టం ఈ కూర. నేను కూడా తింటా. ఈయన కూడా తింటా. యాక్చువల్గా నేను వెజిటేరియన్ అంటేనే ఇష్టం. నాన్ వెజ్ ఎక్కువ తిన్నాం, కానీ ఈ కూర మాత్రం తినేస్తాను. చికెన్ కర్రీలు చేపల వేపులు అయితే తినరు. చికెన్ కర్రీ ఫ్రై చేసి చారు పెడితేనే తింటారు. అట్లా ఈయనకి ఇష్టం అండి. ఫస్ట్ నుంచి అట్లా సాంబార్ అవన్నీ తింటాం అలవాటు అయిపోయి. మేమైతే ఎండు చేపలు అన్ని తింటామండి. మాకు మా అమ్మగారు వాళ్ళు కాకినాడ సైడ్ అండి మాది. ఎండు చేపలు బాగా అలవాటు మాకు. మా అమ్మగారు వాళ్ళు కాకినాడ. ఇంకా అక్కడి నుంచి అన్ని చేపలే తెచ్చుకుంటా బాగుండేవాళ్ళం. చాలా బాగుండేదండి. కాకినాడ అంటే చేపలే కదా, చాలా వాళ్ళకి అలవాటు. చిన్నప్పటి నుంచి చేపలు తింటాం. ఆ అలవాటు మాకు వచ్చింది. మా అమ్మ వాళ్ళు తింటాం, మాకు వచ్చింది. ఎండు చేపలు ప్రతి చేపలు అన్ని తెలుసు మాకు. నాకన్నా మా అమ్మ వాళ్ళకి బాగా తెలుసులే. ఇప్పుడు ఈ గుడ్డు మేము ఇట్లా కొట్టేసి వేసేస్తాను. ఇదిగో మనం కదపకుండా వేసేసి కదపకుండా పక్కకి ఇలా ఉంచేయాలి. ఎగ్ బజ్జీ కూర
ఎగ్ ఫ్రై కర్రీ అని ఇదే ఎగ్ బజ్జీ కూర కూడా అని అంటారు. అంటారు. అలా కొట్టేసుకుని భలే టేస్ట్గా ఉంటుంది కర్రీ. కొట్టేసేసుకొని అలా మూత పెట్టేసి సిమ్లోనే ఉడకనివ్వాలి. అది ముక్క చక్కగా ఉడికిపోయేదాకా కదపకూడదు. పొట్టు పడినాయి. పొట్టు పడదు. ఇట్లా 4 వైపులు చక్కగా వేసేసుకున్నాం అనుకో, అది సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పితే అప్పుడు బాగుంటుంది. ఇక మూత పెట్టుకోవాలి, ఇంకా కదపకూడదు. అలా పెట్టేసి చిన్నవి నాప్కిన్ ఉండాలి, చూసి తీయాలి. బీరువాలు ఎక్కడ పెట్టాను. ఇలా వచ్చింది కదండి, చక్కగా ఇలా ఉడికినప్పుడు మనం లైట్గా ఇలా తిప్పుకోవాలి. లైట్గా మరీ ఎక్కువగా ఇంకా అవ్వలేదు, అవ్వాలి ఉండు. అయిన తర్వాత తిప్పు. గుడ్డ అంతా ఉడకాలిగా. ఉడకాలి, అవ్వలేదు. అవ్విన తర్వాత తిప్పితేనే అది టేస్ట్ బాగుంది, ముక్క ఇరగకుండా బాగా వస్తుంది. ఓకే, ఇదిగోండి ఉడికింది. ఇట్లా ఉడికినప్పుడు మనము ఇలా ఇలా తిప్పేసేసుకొని ఇలా తిరగేసుకోవాలండి. తిరగేసుకున్నప్పుడు అటుపక్క కూడా ఉడికిద్ది, చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. చక్కగా తినేటప్పుడు బాగుంటుంది. అలా తిప్పుకోవాలా? అలా తిప్పితే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అంతే, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అటుపక్క కూడా ఉడికితే ఏంటి అది టేస్ట్ ఎలా ఉందో చెప్తావా? కూర అయిపోయింది కదా, నేను తిని ఎలా ఉందో చెప్తాను. ఓకే, గుడ్డు ఎగ్ పీస్ కూడా వేసుకోవద్దు. అట్లా వేసేసుకో, వేరే దగ్గర చూపిస్తాను. కలుపుకో. కాలుతుందా? ఇప్పుడేగా వేడిగా వండాము. వేడివేడిగా ఇలా వేడివేడిగా తినాలండి ఈ కర్రీస్. చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం కూడా ఈ కూర. అందుకే అది కూర వంగానే వేడివేడిగా పెట్టుకొని తింటున్నాను. చూడండి చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. ఆ ఎగ్ ముక్క కూడా పెట్టుకోపోయావా అన్నంలో? అది అదే కాలుతుందని. కాలుతుందా? వేడిగా అదేలే, నిదానంగా తిను, కంగారు లేదు. ఆ ఎగ్ కూడా బాగా ఉడికింది, చాలా బాగుందండి. చక్కగా ఉన్ని సరిపోయినాయి, చాలా టేస్ట్గా ఉంది. ఇదండి ఈరోజు. ఓకేనండి, ఈ విధంగా అయితే చిన్నపిల్లలు అయితే ఇలాంటి కర్రీస్ బాగా ఇష్టపడతారండి. ఎగ్ ఉంది కదా, తినడానికి ఇష్టపడి, ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీ ఇంట్లో కనుక పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. పిల్లలు ఉంటే ఇలాంటి కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా. వేడివేడి అన్నం వేడివేడి కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదండి ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.